హాయ్ గాయ్స్. సో, మనకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య ఇలా మన చిన్నప్పుడు మనకు కొంతమంది కథలు చెప్తూ ఉంటారు. అవి మనం ఎప్పటికీ కూడా మర్చిపోలేని కథలు కొన్ని ఉంటాయి వాళ్ళు చెప్పే కథల్లో. అలాగే మా నానమ్మ కూడా చిన్నప్పుడు నాకు కొన్ని కథలు చెప్తూ ఉండేది. మీ ఇంట్లో కూడా మీకు చాలామంది కథలు చెప్తూ ఉంటారు. ఇందులో మనకి బాగా గుర్తుండే కథలు ఆవు పులి కథ, ఏడు చేపల కథ. దాంతోపాటు ఒక రాజుకు నలుగురు కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు, ఏడు చేపలు పట్టారు. ఇలా కొన్ని కథలు ఉంటూ ఉంటాయి. వేల కథలు వినే ఉంటాం, కానీ అందులో కొన్ని కథలు మాత్రమే మనకు గుర్తుంటాయి. కానీ మా నాన్నమ్మ చెప్పేది ఇవి ఏ కథలో కాదు, ప్రతి కథ చెప్పేది. అందులో నాకంటూ ఒక క్యారెక్టర్ ఇచ్చేది. అలాంటి ఒక కథ నేను చెప్తాను, మీరు వినండి. మా నాన్నమ్మ చెప్పిన కథ అందరికీ తెలిసిన కథే. ఆ కథ ఏంటంటే ఒక తాబేలు కుందేలు కథ. ఒక తాబేలు కుందేలు పోటీ పెట్టుకున్నాయి. గమ్యాన్ని చేరుకునేదానికి దిశగా అవి రెండు ఒక టార్గెట్తో పరిగెడదామని నిర్ణయించుకున్నాయి. అయితే మీకు తెలిసిందే, తాబేలు నడక ఎప్పుడూ కూడా స్లోగా ఉంటుంది, కుందేలు ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటుంది. అలా అవి పరుగు పందెంలో కొంత దూరాన్ని చేరుకునేసరికి ఈ తాబేలు ఇంకా గమ్యాన్ని చేరుకోలేదు. అంటే తాబేలు కంటే కుందేలు వేగంగా పరిగెట్టడం సాగింది. అయితే ఆ సగం దూరం వెళ్ళిన తర్వాత కుందేలుకు ఒక ఆలోచన వచ్చి వెనక్కి తిరిగి చూసింది. అరే, తాబేలు ఎక్కడుంది అని. ఇంతకు మ్యాటర్ ఏంటంటే తాబేలు స్లోగా వస్తుంది కదా, రాలేకపోయింది. కుందేలు ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే, ఇక్కడ దాకా వచ్చేసాను, ఇది చాలు, అవసరమైనప్పుడు చూద్దాం అనే ఆలోచన దాంది. అందుకని ఏం చేసింది, కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందాం, అదే పడుకుందాం, తాబేలు దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం అని తన మీద తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏం చేసింది, రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ గ్యాప్లో ఇది పడుకునే సమయమో తెలియదు, ఆ తాబేలు ఏదైతే ఉందో అది దీన్ని దాటుకొని వెళ్ళిపోయింది. కొంత సమయం అయిన తర్వాత కుందేలు లేచి చూసుకుంది. వెనక్కి తిరిగి చూసిందే కానీ ముందుకు చూడలేదు, ఎందుకంటే దాని చూపు ఎప్పుడు వెనకే ఉంది కాబట్టి. ఇంకేం జరుగుద్ది, మళ్ళీ పడుకుంది ఇంకా రాలేదనుకొని. ఈ మధ్యలో తాబేలు ఒక 75% దూరం వచ్చేసింది. తర్వాత కాసేపు ఆగిన కుందేలు కొంచెం ఎదరికెళ్ళి పడుకుందాం, మళ్ళీ ఈ తాబేలు నన్ను దాటుకుని వెళ్ళిపోద్దేమో అని అప్పుడు దాంట్లో చిన్న సందేశం సాగింది. ఇది కూడా తాబేలుకు వచ్చిన ఆలోచన కాదు, అది కుందేలుకు వచ్చిన ఆలోచన కాదు, కుందేలు అంతరాత్మకు వచ్చిన ఆలోచన. అంటే తన అంతరాత్మ తనని హెచ్చరించింది, నువ్వు ముందు ఇక్కడ దాకా వచ్చావు, ఒకవేళ ఓడిపోయే దిశగా వెళ్ళే అవకాశం కూడా ఉంది, కొంచెం ముందుకెళ్ళు అని. కానీ కుందేలు ప్రయత్నించింది, ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ దాకే రాలేకపోయింది. ఇక్కడ దాకా ఏమొస్తుంది అని మళ్ళీ దాని మీద దానికి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసి మళ్ళీ రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఈ మధ్యలో ఈ తాబేలు వెళ్ళి టార్గెట్ని రీచ్ అయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి రావడం కూడా మొదలుపెట్టేసింది. మా నాన్నమ్మ ఈ విధంగా చెప్పిందనమాట. అంటే ఎప్పుడూ కూడా అంటే ఇందులో నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చింది అంటే కుందేలు క్యారెక్టర్ ఇచ్చింది ఆ కథకు సంబంధించి. అది కూడా దేనికి ఇచ్చింది అంటే, మనం ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యాము అంటే ఆ ఎగ్జామ్కి ఎంతవరకు ఉంటుంది అంతవరకు చదువుకోవడం అనేది మనం అందరం చేస్తూ ఉంటాం. మా నాన్నమ్మ ఇంటెన్షన్ ఎలా ఉండేది అంటే, ఎరా పరీక్షలు అయిపోయినాయా అని అడిగేది. లేదు నాన్నమ్మ, ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి అంటే పరీక్షలు జరుగుతున్నాయి, పరీక్షలకు కావాల్సిన చదివేసావు అంటే తర్వాత వచ్చేదానికి నీకు సంబంధం లేదా, తర్వాత ఎగ్జామ్స్ నువ్వు రాయాలి కదా, ముందే చదివితే ఏమవుద్ది అనే ఆలోచన. అంటే దూరదృష్టి ఎలా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్గా నాకు ఈ స్టోరీ చెప్పింది. అందులో నేను ఎలా ఆలోచిస్తాను అనేది కుందేలు క్యారెక్టర్తో కంపేర్ చేసింది. అది ఆ టైంలో నాకు నవ్వు వచ్చింది, కానీ కొంచెం ముందుకెళ్ళే కొద్దీ తెలిసి వచ్చింది. ఇలాగా మా నాన్నమ్మ నన్ను ఇన్స్పైర్ చేస్తూ చెప్పిన కథలు మరెన్నో ఉన్నాయి. అలాంటి కథలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటా. మనం కూడా ఏంటంటే ఒక టార్గెట్కి వచ్చాక ఇంతటితో చాలు అని ఆపేయడానికి, విజయం అక్కడితో కంప్లీట్ అయ్యేది కాదు, సక్సెస్ అనే దానికి ఎండ్ లేదు, జర్నీ.
సో సక్సెస్ రేట్ అనేది ఎప్పుడూ కూడా పెరుగుతూ ఉంటుంది. నువ్వు రూ. 100 సంపాదించావా, రూ. 1000 సంపాదించమని చెప్పొద్ది. రూ. 1000 సంపాదించిన తర్వాత రూ. 1,00,000 టార్గెట్ ఉంటుంది. 1,00,000 అయ్యాక 1,00,00,000, 10,00,00,000, 100,00,00,000, మిలియన్స్. సో ఇలా టార్గెట్ ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. సక్సెస్‌లో ఫుల్ స్టాప్స్, కామాస్ ఉండవు. ప్రోగ్రెస్ అంతా ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడూ కూడా ఇంతటితో చాలు అని అనుకోవడం అవివేకం. ఇంకా ముందుకెళ్దాం అనుకోవడం వివేకం. ఇది మా నానమ్మ నాకు చెప్పిన కథ. దాని నుంచి తెలుసుకున్న నీతి ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో ఇలా మరెన్నో కథలు మీ ముందుకు తీసుకొస్తా. అలాగే మీ లైఫ్లో కూడా మీకు బాగా నచ్చిన కథ, మీ నానమ్మ, అమ్మమ్మ వాళ్ళు మీకు చెప్తే మీకు బాగా గుర్తున్న కథ ఏదో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన జేసీ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.